ఈరోజు మరి ఏలెన్ కిల్లర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన వికలాంగుల పెద్దన్న మన శాఖ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, ఇక్కడికి విచ్చేసిన నా తోటి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. ఇవాళ ఏలెన్ కిల్లర్ గారు వారి జీవితము, వారి బోధనలు, వారి రచనలు మనకి ఎంతో స్ఫూర్తిదాయకమైనవి. మరి వారి ఆశయాలను సాధించడానికి, వారి ఆలోచనలని కార్యరూపం దాల్చడానికి మన వికలాంగుల రక్షకుడు, వికలాంగుల పెద్దన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మన శాఖకి అట్లాంటి ఆలోచనలని అమలు చేయగల సామాజికవాది, మరి సోషల్ జస్టిస్ అనే పదానికి నిర్వచనం మట్టి వాసన తెలిసిన వ్యక్తి, పేద ప్రజలు కష్టాలు తెలిసిన వ్యక్తి, పేద ప్రజల్లో నుంచి వాళ్ళ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి మన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మన మంత్రిగా మనకు దొరకడం అనేది నిజంగా మనందరి అదృష్టం. వారు వచ్చిన ప్రతిరోజు నుంచి, వచ్చిన మరుక్షణం మొట్టమొదటి సంతకం వికలాంగుల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులపై సంతకాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి మన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు. వారు ఆ సంతకం చేయడం వల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 11,000 పొదుపు సంఘాలు ఏర్పడ్డాయి. దాదాపు 80 నుంచి 90,000 మంది వికలాంగులు ఇలా పొదుపు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ గ్రేస్ పీరియడ్ పూర్తయి ఆర్థికంగా ప్రభుత్వం సాయం చేయడానికి సిద్ధమైంది. ఇలా 80,000 మంది రేపొద్దున 1,00,000 అవుతారు, రేపొద్దున 2 లక్షలు అవుతారు. ఒక్క సంతకం, మన లచ్చన్న సంతకం వికలాంగుల జీవితాల్లో మార్పు తీసుకురాబోతా ఉంది. ఇవాళ ఈ రాష్ట్ర సంక్షేమానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక రాముడు లెక్క రేవంత్ రెడ్డి గారు అయితే, మన శాఖకి, మన వికలాంగుల సంక్షేమానికి రాముడి బాట, రాముడి మాట లెక్క దాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి లక్ష్మణుడు లెక్క మన లచ్చన్న ఇలా మన అభివృద్ధిని తీవ్ర వేగంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. వారికి ఈ సందర్భంగా సమస్త వికలాంగుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. వికలాంగ ఉద్యోగులు ఒక కొంత ఎక్విప్మెంట్ ఉద్యోగం చేసే చోట ఏర్పరచుకుంటారు. వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినా వేరే చోటికి బదిలీ అయినప్పుడు మళ్ళా అక్కడ వాళ్ళ అలాంటి ప్రక్రియ ఏర్పరచుకోవాలంటే చాలా కష్టమవుతుంది. ఆ విషయాన్ని మనం గుర్తు చేసినప్పుడు మన లక్ష్మణ్ గారు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండో కార్యక్రమంగా జీవో నెంబర్ 34 ఇచ్చి 1,000 మంది ఉద్యోగులు ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో అక్కడే ప్రమోషన్ పొందేలా, 70% వైకల్యం ఉన్న ఉద్యోగులు ట్రాన్స్ఫర్ లేకుండా ఉండేలా, తీవ్ర వైకల్యం ఉన్న వికలాంగుల తల్లిదండ్రులకు కూడా ఆ జీవోని వర్తింపజేసిన సామాజికవాది మన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు. ఇలా వల్ల మొన్న బదిలీల ప్రక్రియ జరిగితే వికలాంగులందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లలో జీవో నెంబర్ 34ని అద్భుతంగా వాడుకున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలే అవన్నీ కూడా. 6 సంవత్సరాల లోపు వికలాంగులందరికీ కూడా చిన్నపిల్లలకి శస్త్రచికిత్సలు చేయాలి, వాళ్ళు సాధారణ వ్యక్తులుగా మారాలి అనే గొప్ప ఆలోచన చేసిన వ్యక్తులు మన రేవంత్ రెడ్డి గారు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు. ఇలా బాల భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వందలాది మంది చిన్నపిల్లలైన వికలాంగులకి శస్త్రచికిత్సలు చేసిన మహర్షుల లెక్క మన రేవంత్ అన్న, లక్ష్మణ్ అన్న మన తోడ నిలబడి ఉన్నారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. బాల భరోసా కార్యక్రమం నా చిన్నప్పుడో నీ చిన్నప్పుడో వచ్చినట్లయితే కనుక ఇవాళ మనం అంత వంగి నడిచే వాళ్ళం కాదు. మన వైకల్యం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మన శరీర బరువు పెరుగుతున్న కొద్దీ మన వైకల్యం కూడా పెరుగుతూ ఉంది. మరి 6 ఏళ్ల లోపు మరి శస్త్రచికిత్స చేయాలి అనే బలమైన సంకల్పాన్ని ఏర్పరచుకోవడము
ఇలా కార్యక్రమాన్ని తీసుకోవడము, వందల మందికి ఆపరేషన్లు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. నిజంగా అన్న మీకు మా సంస్థ వికలాంగుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ పొద్దున లేస్తే లక్ష్మణ్ ఒక పక్కంగా ఎస్సీ సంక్షేమం, ఒక పక్కంగా ఎస్టీ సంక్షేమం, ఆ రెండు చూస్తూనే వాటితో పాటు సమాంతరంగా ఒకంత ఎక్కువగానే మన వికలాంగులకి, వయోవృద్ధులకి, ట్రాన్స్జెండర్లకి తన విలువైన సమయాన్ని కేటాయిస్తూ మన సంక్షేమానికి ముందుకు పోతూ ఉన్నారు. మొన్న మనం దాదాపు 2000 స్కూటీలు, అన్ని రకాల పరికరాలు కలిపి 7-8 పరికరాలు, 46-47 డిగ్రీల ఎండ, లక్ష్మణన్న ప్రోత్సాహంతోనే, వారి స్ఫూర్తితోనే, వారు వెన్ను తట్టడంతోనే నేను స్వయంగా చాలా చోట్ల తిరిగి మరి వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. నిజంగా ఆ పరికరాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఆ వికలాంగ అక్క చెల్లెళ్ళు, ఆ వికలాంగ సోదరులు వాళ్ళ కళ్ళల్లో చాలా ఆనందం చూసాం. కొంతమంది సోదరిమణులు ఎక్కి ఎక్కి ఏడ్చారు, ఆనంద బాష్పాలు వాళ్ళ కళ్ళ మడి చూసాం. నిజంగా మా జాతికి 1981 నుంచి 2023 వరకు మొత్తం లెక్కగట్టిన ఒకే సంవత్సరంలో 2000 స్కూటీలు ఇవ్వలేదు. అవి వచ్చినాయంటే రేవంత్ అన్న మన లచ్చన్నే కారణం. దానికి కూడా మన సంస్థ వికలాంగుల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలా వికలాంగుల కార్పొరేషన్లో ప్రతి నెల 1వ బుధవారం 3వ బుధవారం మనం గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకున్నాం. మన లక్ష్మణ్ ఆధ్వర్యంలో అనేక సమస్యలు ఇప్పటికి పరిష్కారం చేసినాం. ఇవాళ వారి ఆధ్వర్యంలోనే ఇవాళ రాష్ట్రమంతా కూడా వికలాంగులు హైదరాబాద్కి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు అనే ఆలోచనతోనే వికలాంగుల చెంతకు వీరే అనే ప్రోగ్రాం తీసుకొని ఇప్పటికి 7-8 జిల్లాలు మన గ్రీవెన్స్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. 2 వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకుంటే ₹1 రాకపోయేది. 2 వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకుంటే ₹1 రావట్లేదు. వికలాంగులని సకలాంగులు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కష్టతరం అవుతుంది. వికలాంగులకు కూడా కుటుంబాలు ఉండాలి, వారి చివరంకంలో వారికి తోడు ఉండాలి అనే ఆలోచన లక్ష్మణన్న దృష్టిలో పెడితే, వారు రేవంత్ అన్న దృష్టిలో పెట్టి కళ్యాణ్ లక్ష్మికి అదనంగా ₹2 లక్షల ఇప్పించిన గొప్ప ఘన చరిత్ర రేవంత్ అన్నది, లచ్చన్నది. నిజంగా నిన్న 2 అంధులు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి కళ్యాణ్ లక్ష్మితో పాటు ఇంకో 2 లక్షలు మనం వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాము అంటే అది నిజంగా వికలాంగుల కుటుంబాలకి ఎంతో అండగా మారుతుంది. ఇట్లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికి మనం చేసుకున్నాం. మొదటి సంతకం రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సోదరి రజనికి ఉద్యోగం ఇవ్వడానికి వాడితే, అదే స్థాయిలో మొదటి సంతకాన్ని వికలాంగుల సంక్షేమానికి, వికలాంగుల ఆర్థికంగా ఎదగాలని మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి సంతకం చేసిన గొప్ప వ్యక్తి మన లచ్చన్న. అందుకనే ఎక్కడ పోయినా చాలామంది అడుగుతున్నారు, ఎందుకు రామలక్ష్మణులు అంటారు అంటే రాముడి బాటని ఆలోచనని తూచా తప్పకుండా పాటించే వ్యక్తే లక్ష్మణుడిగా చెప్పుకుంటాం. వారు మొదటి సంతకం వికలాంగుల కోసం చేశారు, వీరు మొదటి సంతకం వికలాంగుల కోసం చేశారు. ఇలా వికలాంగులకి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఇలా రోజు చూస్తున్నాం. వారి మినిస్టర్ క్యాంప్ ఆఫీస్కి పోతే పొద్దున లేచేసరికెల్లా 100 మంది నిరుపేదలు అక్కడ ఉంటున్నారు, మన వికలాంగులు అక్కడ ఉంటున్నారు. ఎవరు పోయినా ప్రేమతోని, ఆప్యాయతతోని, అనుబంధంతోని, తోబుట్టు లెక్క వాళ్ళని భావించి వాళ్ళకి సమస్యలకి వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తున్న లక్ష్మణన్నకి మళ్ళొక్కసారి మనం చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇలా ఇంకో గొప్ప విషయం, జావేద్ అబీది మొన్ననే మన కార్పొరేషన్లో వారి ఫోటో పెట్టుకోగలిగినాం. జావేద్ అబీది మన వికలాంగులకి జాతిపితలు అంటోడు. 95 వికలాంగుల హక్కుల చట్టం వచ్చిందన్నా, 2016 వికలాంగుల హక్కుల చట్టం వచ్చిందన్నా, మరి వారే స్ఫూర్తి. ఇవాళ వారి వల్ల ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇలా దేశంలో నడుస్తూ ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఇప్పుడు ఏర్పాటు చేసుకుందామని ఇప్పుడు అడగగానే
నిజంగా ఏర్పాటు చేద్దాం, దానికి శ్రీకారం చుట్టామని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి అటూరు లక్ష్మణ్ కుమార్ గారు. వారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు సమస్త వికలాంగుల తరపున తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చాలా చాలా ధన్యవాదాలు. జై వికలాంగుల ఐక్యత.